మనము ఒకరిని వేలెత్తి చూపించేటప్పుడైనా గానీ, ఒకరిని పాపం అనేటప్పుడైనా గానీ, అన్నీ వాళ్ళ గురించి తెలిసి ఉండాలండి. ఒకరి గురించి ఏలెత్తి చూపించేవాళ్ళు అంటే ఆమె ఒకరి క్యారెక్టర్ గురించి కావచ్చు, ఒకరి గురించి గానీ, మాట్లాడే వాళ్ళు ఎట్లుంటారంటేనక వాళ్ళది పరిస్థితే బాగుండిండదు ఇంట్లో. వాళ్ళ క్యారెక్టరే సరిగా ఉండిండదు. కానీ ఎదుటి వాళ్ళ గురించి వేలు చూపించి మరీ మాట్లాడతారండి. అలాగ గూడా నేనైతే చాలా చూశానండి. చాలా అంటే గనక మన చుట్టుపక్కల ఉండే వాళ్ళనే చాలా చూశాను. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు భార్యాభర్తలు గొడవ పడుతుంటారు. వాళ్ళే ఏదో ఒక విషయంలో గొడవ పడుతూ ఉంటారు. కానీ పక్కింటి వాళ్ళు ఒక చిన్న గొడవ అయితే చాలు, అమ్మ వాళ్ళు ఇట్లంటమ్మా, వీళ్ళు ఇట్లంటమ్మా, అయ్యో అన్నట్లు అయితే కనుక మాట్లాడుతూ ఉంటారండి. అదైతే కనుక చాలా అంటే కనుక చాలా తప్పండి. ఎందుకంటే ఎవరి సమస్యలు వాళ్ళకి ఎన్నో ఉంటాయి అసలు. వాళ్ళ సమస్యలలో మనం జోక్యం చేసుకొని, అమ్మ అట్లంట ఇట్లంట అనేసి అయితే పర్సనల్ విషయాలు అయితే కనుక ఎప్పుడు మాట్లాడకూడదండి. ఎవ్వరి పర్సనల్ విషయాలలో అయితే కానీ వేలైతే కనుక అస్సలు పెట్టకూడదు. వేలు పెట్టాము అంటే కనుక వాళ్ళు తిరిగి మన గురించి అయితే కనుక మాట్లాడుతూ ఉంటారు. మనము ఒకరి గురించి మాట్లాడకూడదు. ఎవరైనా కానీ మన గురించి మాట్లాడుతూ ఉన్నారు అంటే కనుక అయినా కూడా కానీ మనం వాళ్ళతో గొడవ పడడాలు చేయడం అస్సలు చేయకూడదు. ఒకరు మన గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయి ఉంటారంటే కనుక వాళ్ళు అన్నిటికీ తెగించి ఉంటారు. అంటే కొట్లాడనికైనా, కొట్టుకోనికైనా, రోడ్డు మీద పడి తన్నుకోవడానికైనా కూడా ఏ మాటలు మాట్లాడనికైనా రెడీగా ఉన్న వాళ్ళైతేనే ఒకరి జీవితంలో ఏలు పెట్టేసి వాళ్ళను మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు ఎట్లుంటారంటే కనుక వాళ్ళు మంచిగా లేరు అంటే వాళ్ళ లైఫ్ బాగలేదు అన్నప్పుడు వేరే వాళ్ళ లైఫ్ కూడా అనేది బాగా ఉండకూడదు, మా కళ్ళ ముందర సంతోషంగా ఉండకూడదు అనే ఆలోచనతో అయితే కనుక వీళ్ళైతే ఉంటారండి. ఆలోచనతో ఇప్పుడులో అయితే కనుక 100లో 50% మంది అయితే కనుక ఇలాగనే ఉన్నారు. ఇప్పుడు పెద్దలు చెప్తుంటారు చూడండి, అది ఆడవాళ్ళే ఆడవాళ్ళకి శత్రువులు అనేసి. ఈవెల్ల మాట్లాడే వాళ్ళు ఆడవాళ్ళేనండి మాట్లాడేది, ఆడవాళ్ళే మాట్లాడతారు. కొందరు ఎలా ఉంటారంటే ఏమోలేమ్మా నా పరిస్థితి బాగాలేదు కానీ అమ్మాయి అన్న బాగుంది చాలు అనే కింద ఉంటారు. కొందరు ఎలా ఉంటారంటే కనుక నేనే బాగలేనప్పుడు అది ఎందుకు బాగుండాలి, నాకన్నా నాశనం అయిపోవాలి అనే కింద అయితే కనుక ఉంటారండి. నేనైతే కనుక చాలా చూశాను. ఇంతకుముందు అయితే కనుక నేను అనుకునేదాన్ని నేను మంచిగా ఉన్నానంటే అటువైపు ఉన్న వాళ్ళు కూడా మంచిగా ఉంటారు, మంచిగా మాట్లాడతారు, మంచితనంతో ఉంటారు అనేసి. అదైతే ఇంకా అస్సలు కాదండి. మా ఆయన అనేటోడు ఎవరితోనైనా కానీ బుజ్జమ్మ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు, బయట గురించి నీకు తెలియదు, ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడు, ఓవర్గా మాట్లాడడం, పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడము అలాంటివి అనేది చెయ్యకు అనేసి. నేను అలాగే ఉండేదాన్ని. అంటే మా ఆయన ఏం చెప్తే అది మాత్రమే చేస్తాను నేను. ఎందుకంటే నాకు కొంచెం ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడితే ఎట్లా పోతుందో అనేది అయితే కనుక అస్సలు తెలియదు. అంటే ఇంట్లో నుంచి బయటికి రాక ఈ విషయాలు అనేది ఏమీ తెలియదు. ఇంకొకటి ఏంటి అంటే కనుక గొడవ పడ్డారు అంటే కనుక ఏడుస్తా తప్పితే కనుక తిరిగి మాటలు అనేది అయితే కనుక నా చేత కాదు. అంటే మాటలు మాట్లాడలేను. వాళ్ళు ఒక అరుపరిచారంటే కనుక ఏడుచుకుంటూ కూర్చుంటాను అంతే. అందుకోసం అనేసి అయితే కనుక మా ఆయన అలా అనేది చెప్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళు గొడవలు పెట్టేవాళ్ళు ఎట్లుంటారంటే కనుక కొంతమంది మనం మాట్లాడేటోళ్ళు అయినా కానివ్వండి, ఏమంటారు, మనం మాట్లాడేటోళ్ళు కూడా మనతో బాగానే మాట్లాడతారు. అది ఇది అనేసి మంచి అంటే మనకి ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళని చూస్తానే చాలా మంచిదబ్బా ఈ అక్క, అసలు ఎంత మంచిదో, అసలు మన లైఫ్ గురించి భలే చెప్తా ఉంది, మంచి విషయాలు చెప్తా ఉంది అనేసి మనం అనుకుంటాం. కానీ వాళ్ళైతే అస్సలు మంచి విషయాలు అయితే కనుక అస్సలు చెప్పారండి. ఎందుకు అంటే కనుక వాళ్ళు మంచి విషయాలు అనేది మన మైండ్కు అనిపిస్తుంటుంది మంచి అనేసి, కానీ అది అస్సలు మంచి అనేది ఏముండదండి. ఇంట్లో భార్యాభర్తలు గొడవ పెట్టేది, అత్తమామకు గొడవ పెట్టేది, ఆడపిల్ల ఇంటికి వస్తే ఎందుకు పెట్టాలి, మీరు సంపాదించుకుంటున్నారు కదా అని అట్లా గొడవలు పెట్టడం, అత్తమామను ఎందుకు చూసుకోవాలి అని ఇట్లా పెట్టడము. అంటే మనకేమో అవును నిజమే కదా అనే ఫీలింగ్లోకి మనమే వెళ్ళిపోతామండి. ఇవాళ ఎందుకు చెప్తున్నాను అంటే కనుక మీరు ఏదైనా కానీ ఒక్కొక్కరితో కొత్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ ఒకవేళ మన ఇంటి పక్కన లేదన్న విషయంలో గొడవ పడినా కానీ సైలెంట్ అయిపోతే కనుక అసలు మనకి ఏది రాదండి. మనం మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది. ఏదైనా అటువైపు నుంచి తప్పు అనిపించిందంటే మనకు అందరితోనే వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళతో మాట్లాడే విధానం కానీ అన్నీ అక్కడితోనే మానేసేసుకోవాలి. అక్కడితో మానేసుకున్నాము అనుకోండి
మనకంటూ ఏ ప్రాబ్లం అనేది అయితే కనుక ఉండదండి. గాడికి సైలెంట్ అయిపోవచ్చు. లేదు మనల్ని మాట్లాడారు కదా, మనం ఎందుకు ఉండాలి, ఏం తప్పు చేయండి, వాళ్ళతో ఎందుకు మాట్లాడాలనేసి మనం పోయి గొడవ పడ్డామనుకోండి, ఆడ మన ఊరు అంటే మన వీధిలో ఉన్న వాళ్ళల్లో వచ్చేసి మనకెళ్ళే చూస్తుంటారు గొడవ పడుతుంటే. అంతేగాని మన ప్రెస్టేజ్ పోతుంది కానీ వాళ్ళకి అలా అవన్నీ అలవాటు అయిపోయింటే కానీ పెద్దగా పట్టించుకోరు. ఏమవుతుంది అయితే అనే కింద అయితే కనుక ఉంటారండి. అందుకే ఎవరితోన్నా కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.